రెట్రో కథ మన ఎన్టీఆర్ దమ్ము కథని కాపీ కొట్టి తీశారనే వార్త ఇప్పుడు నెట్టింట సందడి చేస్తుంది. కథ విషయానికి వస్తే అన్యాయం చేసే ఓ పెద్ద మనిషి లేదా సమూహం వారి నుంచి ఓ పిల్లాడిని తప్పిస్తారు. ఆ పిల్లాడు ఎక్కడో పెరుగుతుంటాడు. చివరకు ఆ పిల్లాడే హీరో అయ్యి తెలియకుండానే తన సొంత ఊరు, తన సొంత మనుషుల మధ్యకు వస్తాడు. చివరకు అది తన ఊరు, తన కుటుంబం అని తెలుసుకుని పోరాడి ఊరి ప్రజలకు విముక్తి కలిగిస్తాడు. ఇదే దమ్ము కథ. ఇక అదే కథను కాస్త మార్చి రెట్రోగా తీశాడట కార్తిక్ సుబ్బరాజు. ఇక విశేషం ఏంటంటే దమ్ము సినిమాలో విలన్ నాజర్, రెట్రో చిత్రంలోనూ విలన్ నాజర్. జనాలు అసలు గుర్తుపడతారో లేదో అని ఇలా కార్తిక్ సుబ్బరాజు హింటుగా నాజర్ పాత్రను మాత్రం కామన్ గా పెట్టినట్టు అనిపిస్తుందంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. చూడాలి మరి దీనిపై బోయపాటి ఎలా రెస్పాండ్ అవుతాడో. For more videos like this, subscribe Big TV channel.